హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీరు చూసినప్పుడు వీడియో ఎలాగున్నదా అని ఒక కామెంట్ చేయండి. మీరు ఒక కామెంట్ చేస్తే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ వీడియోలో ఏదన్నా నాకు ఒక సజెషన్ లాగా ఇచ్చిన వాళ్ళు అవుతారు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ప్లీజ్ అండి, ఒక కామెంట్ చేయండి వీడియో చేసిన వాళ్ళు. ఇంకా ఇదైతే ఈ వ్లాగు ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఫ్రైడే రోజు మార్నింగు. ఇంకా మార్నింగ్ అయితే నేను ఇవన్నీ చూస్తుంటాను కదా. పాలకూర అండి, ఇది పాలకూర చూడండి ఎంత బాగొచ్చిందో. ఇది బాగా సత్త ఉందేమో అనిపించింది, కానీ దానికి ఒకే మట్టి వేశాను. రెండు ఒకే రోజే పోసాను, కానీ ఈ నల్ల కుండీలో పాలకూర అయితే ఎక్కువ బాగా పెరగలేదన్నమాట. మట్టి ఏమో ఒకటేగా వేసా, అదేమో చిక్కగా పడడం వల్ల అలా అనిపించిందేమో అనిపించింది. ఈ కుండీలో కూడా సేమ్ మట్టి, ఈ అన్నిట్లో ఒకటే మట్టి వేసా. అవి అక్కడక్కడ మొలిచినా కూడా ఈ పాలకూర ఆకులు ఏంటంటే పెద్ద పెద్ద ఆకులు అవుతాయి కదా, ఆ పెద్ద ఆకులు అయినప్పుడు సరిపోతాయి, దూరంగా వేస్తే బాగుండు అనిపించింది నాకైతే. అలాగ అనిపించింది. ఆడ ఊరికే ఒక చిన్న పుదీనా గుచ్చాను, అది చూడండి ఎంత బాగా వచ్చిందో వంగ చెట్టు మొదట్లోనే. మెంతికూర అయితే బాగా ముదురుతూ ఉన్నది, అయినా మందులే. నిన్నే మెంతికూర పప్పు అంతా. ఇంకా కొంచెం పెరిగాక ఎవరన్నా వచ్చినా కోసి ఇస్తాను. ఇది పుదీనా అయితే నేను ఇక్కడంతా తెంపలేదనమాట. ఈ కొమ్మలన్నీ తీసి ఇలాగ కిందకి వేసేసాను చూడండి, ఇలాగేసి. ఎందుకంటే ఇక్కడ ఎరువు అది వేసుకుందాము, తమలపాకు చెట్టుకి ఎరువు తక్కువైపోతుందేమో అని అనేసి ఈ ఏర్లన్నీ తీసేసి ఇలాగ కిందకు వాల్ చేశాను. కిందకు బిరగద్దలే, ఇక్కడ మనం మట్టి వేసుకోవచ్చు, మళ్ళీ ఎక్స్ట్రా ఎరువు కావాలన్నా వేసుకోవచ్చు అని అన్ని కిందకి తీసేసా. మొత్తం ఈ అవతల పక్క వేసి ఎరువు వేసేసా, దాంట్లోనే నీళ్ళు పోసేస్తా. దీనిలో కూడా అన్ని కొమ్మలన్నీ తీసి ఇలాగ కిందకి వేసా. ఇవి ఓన్లీ మనీ ప్లాంట్కి కూడా అడ్డమైపోతున్నాయి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ పక్కకి వేసేసా. ఇవన్నీ కూడా పక్కకి వేసేసి ఇవన్నీ కూడా ఇలా కిందకి వేసేసా. మనకి అంత కావాలి పుదీనా, ఒకసారి చూడండి అంత. నేను చేసిన నెయ్యి పేరిందనమాట, ఇలాగొచ్చింది. ఇక్కడ గార్డెన్ అంతా సర్దేసి కొన్ని ఏమంటే కుండీలలోనే రెండు వంగ మొక్కలు ఉన్నాయి. వాటిల్లో ఒక మొక్క బాగా పెరిగేది, ఒక మొక్క చిన్నదిగా ఉన్నాయి అన్నమాట. ఆ మొక్కల్లోనే ఆ చిన్న మొక్కల్ని పీకేసి బయట పక్క వేసా. మనం బయట నారు అన్నీ పోసాం కదా, కొంచెం అక్కడక్కడ ఒక 3 మొక్కలు వేసాను. ఒక వంగ మొక్కనైతే కుండీలో నుంచి కంప్లీట్ తీసేసి ఇక్కడ బుడ్డగాడు లోపల పక్క మనకు లోడేసి ఉన్నాడు కదా, అక్కడ నాటాను అనమాట. ఒక చామంతి మొక్కలు, ఆ వంగ మొక్క. అది నేను వీడియో తీయడానికైతే మర్చిపోయినాను. మళ్ళీ ఆ టైం తప్పిస్తే నేను చేయలేనేమో అనుకొని హడావుడిగా తవ్వేసి ఈ పాట్ మనము కుండీలో పెట్టున్నాం కదా, ఒక వంగ మొక్కని, చామంతి మొక్కలైతే అదొక రెడ్ కలర్లో చామంతి మొక్కలు ఉన్నాయి కదా, అవి ఆ రెండింటిని అయితే నేను ఆ లోపల పెట్టేశాను. ఇంకా ఇవైతే అవన్నీ చేశాక వచ్చానమాట. 9 అలాగైపోయింది. నేను టీ పెట్టుకునేసరికి అంతే. ముందు నేను ఇదివరకు చెప్తుంటాను కదా, ఫస్ట్ టీ పెట్టుకుంది కానీ ఏ పని చేసేదాన్ని కాదు. కానీ ఇప్పుడు టీ కాడికి వచ్చేసానంటే బుడ్డగాడికి పాలు కాయాలి, నేను ఇంకా టీ పెట్టుకుంటే ఇంకా ఇంట్లో పని అంతా చేసుకుంటూ సరిపోతుంది. ఆ కసులు జిమ్ముకోను ఆ కిచెన్లోకి వచ్చామంటే వేరేగా ఉంటుంది, అవన్నీ సర్దుకొని సరిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి ఆ తర్వాత టీ తాగి ఇంకా కూర చేయాలి కదా. నెయ్యి నేను చేశాను కదా, చూపెట్టాను మీకు. నాకైతే పచ్చడి చేసుకోవాలా అనిపించింది. ఆ నెయ్యిలోకి ఇంట్లో ఏం వెజిటేబుల్స్ అయితే లేవు. అంతకుముందు మన ఇంట్లో బెండ చెట్లు బయట ఉంటే వాటికి ఒక 3-4 బెండకాయలు ఉన్నాయి అన్నమాట. ఆ బెండకాయలు కోసాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఆ పచ్చిమిరపకాయలు ఒక
ఒక 10 ఎన్నో పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఆ పచ్చిమిరపకాయలు కోసాను. టమాటాలు ఇంట్లో ఉన్నాయన్నమాట ఆల్రెడీ. అవేసి పచ్చడి చేసుకుందాము, నెయ్యి వేసుకొని తినాలా అని ఫస్ట్ అనమాట. నాకు చాలా ఇష్టం నెయ్యి అంటే, మాత్రం నాకు చాలా ఇష్టము. అసలు అంత ప్రాణం అనమాట. నేను పాలు, పెరుగు, ఉత్త పాలైనా నేను తాగను, టీ అయితే తాగుతాను. పెరుగు, మజ్జిగ అట్లాంటివి కూడా నేనేం తాగను అనమాట. పెరుగన్నము, మజ్జిగన్నం తిన్ను, తాగను. ఆ నెయ్యి మాత్రం తింటాను బాగా ఇష్టంగా. ఏ కూరలోనైనా నెయ్యి వేసుకొని తినాలా అనిపిస్తుంది నాకు. అందుకని ఇప్పుడు పచ్చడి చేసుకోవాలా అనేసి ఆ పచ్చిమిరపకాయలు కోసాను అనమాట. ఈ చెట్టుకి ఎక్కువ పచ్చిమిరపకాయలు ఒక 10-12 కాయలు దాకా ఉన్నాయి. అయినా నాకు ఒక్కదానికే కదా, 2 పూటలకు ఒక టమాటా, 4 బెండకాయలు వేసుకుంటే సరిపోద్ది అనేసి పచ్చిమిరపకాయలు కోసాను. కాకరకాయలు ఒక 4-5 కాయలు దొరికాయి అన్నమాట. ఒక కాయ అయితే పండు పడిపోతూ ఉండింది. మళ్ళీ ఎక్కువ పండు పడితే మనం కూర చేసుకోలేం కదా అని చెప్పేసి కోసాను. ఇంక నేను కూర అయితే చూపించలేదు, కానీ ఆ పచ్చడి కొంచెం 2 పూటలకు నాకైతే సరిపోయింది. ఇదైతే కాకరకాయ తాళింపు చేశాను. కాకరకాయ తాళింపు 2 పూటలకు నాకు సరిపోయింది. వీటికేమో మజ్జిగ ఉన్నాయి. నిన్న చిలికాను కదా, నేను వెన్న మేగడలో నుంచి వెన్న తీసాను కదా, ఆ మజ్జిగని ఎత్తిపెట్టాను ఫ్రిడ్జ్లో. నేను బుడ్డగాడికి, బయట ఉండే కుక్కలకన్నిటికీ ఆ మజ్జిగ పోసి అన్నం కలిపి పెట్టాను అనమాట. వాటి కోసం అని ఎత్తిపెట్టాను. కొన్ని ఏమంటే పక్కన పెట్టాను. మొక్కలకి పుల్లాటి మజ్జిగలోనే ఏవో చేస్తారు. నేను అవి మళ్ళా కనుక్కొని, మా గ్రూప్లో ఉన్నాను కదా, వాళ్ళతోటి కనుక్కొని అది సత్తవుకా లేకపోతే ఏదన్నా పురుగులు పోయేదానికా అనేది వాళ్ళని అడిగి తెలుసుకోవాలా అని కొన్ని మజ్జిగ అయితే పక్కన పెట్టాను అనమాట. అవి బాగా పులిసినాక వీటికి ఫర్టిలైజర్ లాగా ఇవ్వచ్చు అని అనిపించింది. వాళ్ళని కనుక్కుంటాను గ్రూప్లో. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను మంచి సజెషన్స్ ఇస్తున్నారు మాకు ఆ గ్రూప్లో మాత్రం. ఇలాగ చెయ్యాలి, ఏ చెట్టుకి ఏ పురుగు ఉన్నా కూడా దానికి ఆర్గానిక్గా ఏ విధంగా చేసుకోవాలి అని అయితే చెప్తున్నారనమాట. ఇవి పచ్చిమిరపకాయలు దొరికాయి. ఇంకా మధ్యాహ్నానికైతే ఈ కలర్ పువ్వు ఇదొకటి పూసింది. ఈ రోజల్లా మందారం పువ్వు పూసింది, అదొకటేనమాట. రేపుడికి ఒక 2-3 మొగ్గలు వేరే కలర్ ఉన్నాయి. రేపు చూడాలి ఏవి పూస్తాయో. ఇంకా అదిగో చూడండి, ఆ పెరుగు, ఆ మజ్జిగ కలిపేసి వీటికైతే అన్నము పెట్టాను అనమాట. ఈ కుక్కల్లోనే ఒక ఎర్రకుక్క ఉన్నది. 3 ఎర్రకుక్కలు ఉన్నాయి కదా మామూలుగా. వాటిల్లో ఒక ఎర్రకుక్క వచ్చేసి అన్నిటిని కరిచేస్తూ ఉన్నది. పాపము తిననీయకుండా అది కరిచేస్తుంది. అందులోనే వీటిలో ఒక తెల్ల కుక్క ఉంది. అన్నీ కలిపి మళ్ళీ ఆ తెల్ల కుక్కను కరిచేస్తూ ఉన్నాయి. అందుకని నేను దగ్గరుండి ఆ పక్క ఈ పక్క 2 దగ్గరలు పెడతానమాట. అది కరిస్తే మళ్ళీ దాని దగ్గర పోకుండా యువతలకు వస్తాయి కదా అని చెప్పేసి. ఇంకా మధ్యాహ్నము భోజనం అది అయిపోయాక సాయంత్రం అయితే నేను ఈరోజు ఫ్రైడే కదా, స్నానం అయి చేసేసాను. బజార్కి వెళ్ళి కొంచెం పూలు, పండ్లు, కొంచెం ఇంట్లో ఒక సామాను కూడా లేవన్నమాట. కూరగాయలు అవన్నీ లేవు, అయిపోయి ఉన్నాయి. తెచ్చుకుందాము. బైక్ కూడా పెట్రోల్ అది పట్టించుకోవాలి. రేపు కొంచెం బజార్ వెళ్ళే పని ఉన్నది. అందుకని చెప్పేసి నేను స్నానం చేసేసాను. స్నానం చేశాక పాలు అయితే నాకు మధ్యాహ్నం పాలు ఉంటాయి కదా, నిన్న పోసిన పాలు ఉంటాయి. ఈరోజంతా టీకి 2 పూటలు నాకు ఉంటాయి. అవి ఉన్నాయిలే. ఆ అమ్మాయి పాలకు పిలుస్తుంది, ఫోన్ చేస్తుంది అనమాట. అప్పుడు వెళ్ళి పాలు తెచ్చేసినాక ఇంకా నేను ఈవినింగ్ ఏ పనులన్నా చూసుకోవాలి. 4 నుంచి 5-5:30 మధ్యలో అమ్మాయి పాలకు పిలుస్తుంది. ఏ టైంలో అన్నా పిలుస్తుంది అనమాట. అందుకని నేను ఆ టైంలో ఎక్కువ పనులు పెట్టుకోను. అది అయిపోయాక నేను వెళ్ళేసి ఇవన్నీ తెచ్చాను. 2 పూలు, అరటి పండ్లు అవి తెచ్చాను అనమాట. తెచ్చి ఉప్పు దీపం పెడతాను కదా. నాకు తెలిసిన పూజ మాత్రం ఇది ఒకటేనండి. నేను ఒక ఛానల్లో ఆ గురువుగారు చెప్పినట్టు చేస్తూ ఉన్నాను. ఎప్పుడు నాకు వీలు కానప్పుడు పెట్టుకోను అనమాట. ఎప్పుడు నాకు వీలైనా కూడా నేను ఉప్పు దీపం పెట్టుకుంటాను. ఫ్రైడే రోజు ఈవినింగ్ 7 లోపల పెడతాను అనమాట. 5 నుంచి 7 లోపల పెడతాను. అది మాత్రం నేను దేవుడి దయ వల్ల తప్పకుండా చేస్తూ ఉంటాను, నాకు వీలు ఉంటేనే. అట్లాగని ఇదేమి ఇన్ని చేసి ఆపేయాలి, ఇన్ని చేయకుండా ఉండకూడదు అలాగని దాంట్లో నాకేం చెప్పలేదు. అలాగా నాకేమీ అట్లాగా కూడా నాకేమీ ఉండదన్నమాట. మామూలుగానే చేసుకుంటా. నాకు ఈ వారం కుదిరింది, ఈ వారం చేసుకుంటా. వచ్చే వారం నాకు ఏదైనా ఆటంకం వచ్చింది, ఇంట్లో ఒకవేళ నాన్ వెజ్ వండాము, లేదా మనం ఏమన్నా ఇంటికి దూరం అయ్యాము, ఏదైనా మనకి మైలు అలాంటివి వచ్చిందనుకోండి, చేయను. ఆ రోజు చేయం కదా, అట్లాగా మాత్రం చేస్తా. మళ్ళీ వారం నాకు కుదిరిందా, మళ్ళీ వారం
చేస్తానన్నమాట. అట్లాగా చేసుకుంటాను. ఆ విధంగా అయితే ఉపదీపం పెట్టేసుకున్నాను. తర్వాత దేవుడికి కూడా పూజ చేసేసానమాట. ఈ పూలు తెచ్చాను. మన ఇంట్లో ఈరోజు ఏమి పూలు పూయలేదు. ఆ ఒక మందారం పూసింది కదా, అది సాయంత్రానికి వాడిపోయింది. ఒక్క నందివర్ధనం పువ్వు ఒకటే దొరికింది. ఒకటే 2 దొరికాయి. లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి చెరొకటి పెట్టాను అనమాట. ఆ నందివర్ధనం పూలు, ఆ చామంతి పువ్వు, రోజా పువ్వు మధ్యలో పెట్టాను అనమాట. అలాగైతే పూజ అయిపోయాక నేను తెచ్చాను కదా సామాను, అవన్నీ సర్దుకున్నాను అనమాట. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అవన్నీ అయిపోయింది. కూరగాయలు కూడా అసలు ఏం లేవన్నమాట. చాలా రోజుల నుంచి నేను ఇంట్లోవే చేస్తూ ఉన్నాను. ఏదో ఒకటి వస్తూ ఉన్నది. బెండకాయలు వచ్చాయి, కోడిగుడ్లు ఉన్నాయి, కొన్ని రోజులు కాకరకాయలు ఉన్నాయి, మనకి ఏదో ఒకటి వస్తూ ఉన్నాయి. మెంతాకు ఉండింది, ఒకరోజు తోటకూర ఉండింది. ఈ వారం అంతా, పోయిన వారం అంతా అసలు కూరగాయలే కొనలేదన్నమాట. మా వారు అంతకుముందు ఉన్నప్పుడు టమాటాలు, పచ్చిమిరపకాయలు తెచ్చారు అంతే. ఆ తర్వాత అంతా నేను కూరగాయలే కొనలా. ఇంకా ఈరోజు వెళ్ళాను అనమాట. వెళ్ళి ఇవి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అవి ఫ్రిడ్జ్లో కింద డస్క్లు ఉంటాయి కదా స్టాండ్కి, అలాగా అందులో వేసానమాట. ఇంకా ఇవన్నీ కూరగాయలు కూడా నేను ఇప్పుడు కూడా ఏం తేలేదులే. ముందు పచ్చిమిరపకాయలు కూడా మనకి 4-5 పచ్చిమిరపకాయలు అలాగ దొరుకుతున్నాయని ఒక 1/4 కేజీ పచ్చిమిరపకాయలు, 1 కేజీ టమాటాలు తెచ్చిన. టమాటాలు ఉన్నాయనుకోండి, ఏదైనా అంత పప్పులో వేసైనా చేసుకోవచ్చు, లేదా ఏదైనా పచ్చడి చేసుకున్నా చేయొచ్చులే అని చెప్పేసి టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం క్యారెట్, నిమ్మకాయలు తెచ్చాను. పందిరి చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అవి తెచ్చా. ఇంకేమి తేలా. అల్లము, నిమ్మకాయలు నాకు శుక్రవారం అయితే ఒకటి ముందు దిష్టికి కట్టుకోవడానికి వాటికి కూడా లేకుండా ఉన్నాయి అన్నమాట. అందుకోసమని లాస్ట్ టైం అయితే చూసి ఎతికాము. మళ్ళా షాపులో కూడా దొరకలే. నిమ్మకాయలు బాగా రేటు పెరుగుతున్నాయి ఇప్పుడు. 10కి 2 కాయలు ఇచ్చారు ఈరోజైతే. మరి 5 రూపాయలు ఒక్కొక్కాయి అట్లాగా ఇచ్చారు. నేను బతిమలాడి 20 రూపాయలకి ఒక 5 కాయలు తెచ్చాను అనమాట. ఒక కాయ ఎగస్ట్రా ఇవ్వమని చెప్పేసి. అలాగా రేట్లు పెరిగిపోయాయి నిమ్మకాయలు కూడా. అదివరకు అయితే 10కి అయితే 6-7 అలాగా ఇచ్చేవాళ్ళు అనమాట. బాగున్నాయిలే అని చెప్పి ఒక 20 కాయలు నాకు ముందు దిష్టికి కట్టుకోవడానికి కావాలా అని చెప్పి తెచ్చాను. అవన్నీ కవర్లో వేస్తాను. నేను ఫ్రిడ్జ్లో చెప్తుంటాను కదా, కవర్లో వేసి కవర్లో ఒక పేపర్ వేస్తాను. నేను అట్లాగే స్టోర్ చేసుకుంటాను. నాకైతే చెడిపోవు. వారం రోజులు 10 రోజులైనా కూడా వెజిటేబుల్స్ నాకైతే చెడిపోవు. ఎప్పుడు కూడా కవర్లో కూరగాయలన్నీ వేస్తాను. ఒక పేపర్ వేస్తాను అందులోనే. అవన్నీ అలాగబెట్టి అన్నీ ఫ్రిడ్జ్లో సర్దేస్తాను అన్నమాట. ఇదైతే ఇంకా దోశకి వేసాను అనమాట ఈరోజు. అదే ఈ మధ్య అంతా టిఫిన్కి వేయలేదు కదా, ఏదో ఒకటి అన్నం వండుకొని తినేస్తూ ఉన్నాను ఒకేసారి. ఇంక మళ్ళీ రేపు మా వారు వస్తారు, రేపు మా బంధువులు వస్తారనమాట. ఇంకా అందుకని టిఫిన్కైనా కలిపి పెట్టేద్దాము అని చెప్పేసి మినప్పప్పు అది వేసి కొంచెం ఒక 100 గ్రాములు అటుకులు వేసాను అనమాట. ఒక 1/4 కేజీ ప్యాకెట్ ఇందాకే తెచ్చాను. ఒక 100 గ్రాములు మనము ఇంకా మిక్సీకి వేస్తాం కదా, ఆ టైంలో అవి నానేసుకుంటే చాలు. అన్నిటితో అంటే వాటితో పాటే నానేసుకోకూడదు, మరీ మెత్తగా అయిపోతాయి, అన్నంలాగా అయిపోతాయి అనమాట. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుంటాం కదా, పప్పు, ఈ బియ్యము ఇవన్నీ వేసే లోపల అది నానేసామంటే నానిపోద్ది. చాలా బాగా వస్తాయి దోశలు, చాలా పొంగుతాయి. మనం కొరట కాస్తాం కదా, అలాగా లేకుండా ఇలాగ అటుకులు కానీ బొరుగులు కానీ మిక్సీకి వేసి ఇందులో కలిపేసామంటే మొదిపు కూడా తగ్గుద్ది, మినపప్పు కూడా ఎక్కువ పట్టదనమాట. చాలా బాగా వస్తాయి దోశలు, మెత్తగా ఉంటాయి, ఎర్రగా కాలుతాయి దోశలు కూడా. ఇలాగైతే కలిపేసాను. ఎక్కువ వేసాను కదా, దబర పట్టదు పెద్దది. అదైతే ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు కలిపాను కదా, ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెడతాను. ఆ పక్కన పెట్టుకొనింది వాడుకుంటాను. రేపు పొద్దుటికి బాగా పొంగుద్ది. రేపు ఎల్లుండి 2 డేస్కి సరిపోద్ది అనమాట. కొంచెం ఎక్కువ బియ్యం వేసి కలిపి పెట్టాను. నేను మళ్ళీ వేయలేక అలాగ చేశాను అనమాట. సామాన్లు కూడా చూడండి అన్నీ వేసాక చాలా ఎక్కువ వచ్చాయి ఈరోజు తాగడానికి అన్నీ. ఇంక ఇలాగైతే సర్దేశాను అనమాట. ఈరోజైతే నిన్న
ఫుల్ వీడియోలు అయితే నిన్నటివి ఈ రోజుది అంతా ఈరోజే నేను ఎడిటింగ్ చేయాల్సి వచ్చింది. అందుకని తొందరగా సర్దేసుకున్నాను అనమాట కిచెన్. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.